హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. కార్డ్ స్టీలింగ్ ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ మూవీ రన్ టైం 1 hour 45 minutes ఉంటుంది. ఈ మూవీ రివ్యూ చేయడం కోసం కాకుండా నా కోసం నిన్న నైట్ చూసా గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక యంగ్ ఎక్స్ బాస్కెట్బాల్ ప్లేయర్ హ్యాంక్ స్టోరీ చూపిస్తారు. అతని లైఫ్లో ఒక ఫ్రెండ్ని కోల్పోయి చాలా బాధల్లో ఉంటాడు. తన నైబర్హుడ్లో ఒకడు ఉంటాడు గైస్. అతను ఒక డ్రగ్ డీలర్. అది మన హ్యాంక్కి తెలీదు. సో ఆ డ్రగ్ డీలర్ తన క్యాట్ని మనోడికి ఇచ్చి చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్యాట్ మెడ్లో ఒక చైన్ ఉంటుంది గైస్. నెక్స్ట్ ఆ నైబర్ కోసం కొందరు గ్యాంగ్స్టర్స్ వచ్చి ఆ కీ కోసం మన హ్యాంక్ని సావగొడతారు. ఏమీ తెలియని మనోడు వాడి నేబర్ వల్ల కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటాడు. సో లాస్ట్కి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. గైస్ సీరియస్లీ మూవీ చాలా బాగుంది. నాకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ కాదు. మన మెయిన్ క్యారెక్టర్ హ్యాంక్ బ్యాక్ టు బ్యాక్ కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటాడు. సో ఎలా బయటపడ్డాడు అనే క్యూరియాసిటీతో మూవీ మొత్తం కంప్లీట్ చేస్తాం. స్టోరీ రొటీన్గానే ఉంటుంది, బట్ ప్రెజెంటేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక పక్క సీరియస్ సర్వైవల్ సిచ్యువేషన్ ఉంటుంది, ఇంకో పక్క డార్క్ కామెడీ కూడా ఉంటుంది. చూస్తున్నప్పుడు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశా గైస్. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాకీ బీజిఎం కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. ఇఫ్ మీరు హాలీవుడ్ క్లాసిక్ క్రైమ్ కామెడీ మూవీ ద పైనాపిల్ ఎక్స్ప్రెస్ మూవీ చూస్తుంటే ఈ మూవీ కూడా కొంచెం అలానే ఉంటుంది. సో ఇఫ్ మీకు హాలీవుడ్ క్రైమ్ కామెడీ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ మూవీ చూడండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వెల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ అన్ ఎంజాయబుల్ క్రైమ్ కామెడీ మూవీ. అండ్ ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి, న్యూడిటీ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ కార్డ్ స్టీలింగ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.